తీసేసాము. ఇదొక రూము చిన్నపిల్లలది, 1 to 3rd అనుకుంటా. ఇది మేబీ మ్యాక్సిమం అది హెడ్ మాస్టర్ రూము. ఫస్ట్ అది ఊడ్చేసి నెక్స్ట్ ఈ గదిలోకి వద్దాము. పిల్లలు చూసారు అసలు ఎంత గోల గోల. మా అత్తయ్య అయితే ఎట్లా తట్టుకుంటుందో కానీ నేనైతే నిన్న మీరు వీడియో చూసే ఉంటారు కదా, టీచర్ కూడా అయిపోయాను నేను. ఫస్ట్ లైట్స్ వేసేసి చాలా ఎడ్యుకేషన్ అయిందనమాట. మా చిన్నప్పుడు ఇట్లా ఏముండేవి కాదు అసలు. బెంచీస్ ఏమో చెక్క ఉండేవి. వీళ్ళకి చూడండి అసలు ప్రైవేట్ స్కూల్ లాగానే మంచిగా అయ్యింది. మాకు ఇట్లా ఉండే మా ఏలూరులో స్కూల్లో అయితే గర్ల్స్ స్కూల్లో ఓన్లీ చెక్క బెంచీలు, ఇట్లా పెయింట్ కూడా ఉండే కాదు, ఎల్లో కలర్లో ఉండే. ఇంకా వాటిలోనే ఎప్పుడు మనం ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనమాట. హైట్ ఉన్నా సరే ఫస్ట్ కూర్చోబెట్టేవాళ్ళు మంచిగా చదువుతానని చెప్పి. సరే లెట్స్ గో, క్లీనింగ్ చేసేద్దాం పదండి. 2 పిల్లలు వచ్చారనమాట, భవ్యశ్రీ అక్క తమ్ముళ్ళు. నేను ఊడుస్తాను అక్క అంటున్నాడు. లేదమ్మా కొంచెం స్పీడ్గా ఊడిచేస్తాను నేను అన్నాను. ఇంకా ఇంకో గది ఉందిగా, వాళ్ళు 3rd క్లాసు, ఆ చిన్న రూమ్ ఊడుస్తాంలే అన్నారు. సర్లే నేను ఈలోగా ఎదర హాల్ ఊడ్చేయవచ్చని అనుకుంటున్నాను. మళ్ళీ సాయం చేస్తారండి పిల్లలు. చూసారు అసలు ఎట్లా పడేసారో చెత్తని. నిన్న చిక్కీ పెట్టాము, చిక్కీ కూడా సగం కింద పడేసారు. అమ్మ పేపర్లు అసలు. మా స్కూల్లో అయితే రోజుకి ఒక లోడ్ అవ్వాలి, రోల్ నెంబర్ ప్రకారం అట్లా ఊడిసేవాళ్ళం చిన్నప్పుడు. నేనే ఫస్ట్ లీటర్ అనుకో, 8th నుంచి అట్లా ఊడిసి వస్తుందా. ఏంటి భవ్య స్కూల్ డ్రెస్ తీసుకురాలా? ఏమనరా మీకు? మాకైతే అసలు ఫైన్ వేసేవాళ్ళు చిన్నప్పుడు యూనిఫామ్ వేసుకురాకపోతే. మీ తమ్ముడు వేసుకొచ్చాడుగా చక్కగా. ఎవరో చిక్కి సగం తిని వదిలేశారు. బెంచీలు జరపాలా?